ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే సగానికి పైగా ఉన్న మహిళలు. భారతదేశంలోనే మహిళల్ని అత్యధికంగా గౌరవించబడి, అదేవిధంగా మహిళల్ని దేవత కింద పూజించే సంస్కృతి కలిగిన భారతదేశం. అటువంటి భారతదేశంలో మహిళలకు సముచితమైన స్థానం ఇవ్వాలి అని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల కానివ్వండి, కొన్ని సిచ్యువేషన్ వల్ల కానివ్వండి, కొంతవరకు మాత్రమే మహిళల్ని తీసుకెళ్ళగలిగి కొంతమేరకు మహిళలను దగ్గర కూడా తీసుకురాలని పరిస్థితులు చాలా కూడా కనిపించినాయి. చాలా సందర్భాల్లో కూడా చూసుకుంటే మహిళలు అన్న వాళ్ళని చాలా అంటే ఒక వంటింటి కుందేళ్ళు అన్న రకాల మనుషులు కూడా ఉన్నారు. వంటింటికే పరిమితం అయిపోయిన మహిళలు ఏమి చేయగలరు అన్న పొజిషన్ నుంచి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం, ఆయన పార్టీ పెట్టినప్పుడే మహిళలకు సముచితమైన స్థానం కల్పించాలి అని చెప్పి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆస్తుల సమాన వాటా హక్కును ఆ రోజే కల్పించి, పుట్టి ఇంటిలోనే కాదు మెట్టినింటిలోని కూడా మహిళకి గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రుల ఆస్తిలో సమాన వాటా హక్కు మహిళకు కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రవేశపెట్టిన, అంటే సుమారుగా 44 సంవత్సరాల క్రితమే దీనికి ఆజ్యం పడిందని ఒకసారి మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఒకళ్ళ మహిళ తాలూకా చదువు ప్రాధాన్యతని ఆ రోజు ఆ మహానుభావుడు ఏ రకంగా కొలమానం వేశారో తెలియదు, కానీ ఆ రోజు నుంచి పద్మావతి యూనివర్సిటీ అంటే ఒక సపరేట్గా ఒక మహిళా యూనివర్సిటీ, అంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్ దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆ రోజు తయారైనాయి. ఆస్తుల సమాన వాటా హక్కు ఆ రోజు రాష్ట్రంలో మొదలు పెడితే దాన్ని కొన్ని సంవత్సరాలకి దేశం మొత్తం అడాప్ట్ చేసుకొని దేశంలో ఉన్న ప్రతి మహిళకి కూడా ఆస్తుల సమాన వాటా హక్కు కల్పించే విధంగా చట్టం రూపొందించారంటే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఎంత బలమైనదో, ఎంత శక్తివంతమైనదో మనందరికీ కూడా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం తర్వాత దగ్గరకు వచ్చేసరికి మహిళా విద్యా విషయంలోని కూడా ఇందాకే చెప్పాను, పద్మావతి యూనివర్సిటీస్ తర్వాత అనేకమైన మహిళా యూనివర్సిటీస్ వచ్చినాయి. మహిళలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాం. ఆఖరికి చదువు అయింది, వాళ్ళకి సమాన వాటా హక్కు ఇచ్చాము, గౌరవం పెంచుతున్నాము. కానీ వాళ్ళని కంపల్సరీగా రాజకీయాలకు కూడా అలవాటు చేస్తే, రాజకీయాలు కూడా బయటకు వస్తే వాళ్ళు మెరాకిల్స్ సృష్టిస్తారు నిజంగా అని చెప్పి ఆ రోజు నమ్మిన వ్యక్తిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా మన స్థానిక ఎలక్షన్స్లో రిజర్వేషన్లు ఇవ్వటం, అంటే ఈరోజు ఒక ప్రెసిడెంట్గా, ఒక ఎంపీటీసీగా, ఒక జడ్పీటీసీగా, ఒక ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా సగం మంది మహిళలు ఈరోజు మనకి కనిపిస్తున్నారంటే ఆ రోజు ఆ మహానుభావుడు పెట్టిన పుణ్యమని మనందరం కూడా చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని టేక్అవుట్ చేసుకుని తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత మనం చూస్తే గౌరవ ఎన్టీ రామారావు గారి టైంలో మహిళల తాలూకా కాన్ఫిడెన్స్ పెరిగింది, మహిళలు చదువు పెంచారు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మగౌరవం పెరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళకి ఆర్థిక గౌరవం పెరిగిందని చెప్పడానికి నిజంగా మేము అందరం కూడా గర్వపడాలి. ఎందుకు ఆర్థిక గౌరవం పెరిగిందని చెప్తున్నామంటే ఆ రోజు నుంచి కూడా డ్వాక్రాస్ని ఇంప్లిమెంట్ చేయటం, కానీ ఈ రోజుకి కూడా డ్వాక్రా సంఘాలు ఎలా ఉన్నాయంటే 1 కోటి మంది సభ్యులతో అంటే డ్వాక్రా సంఘాలు కనిపిస్తున్నాయంటే ఇది కదా అచీవ్మెంట్. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ డ్వాక్రా సంఘాలు అన్నవి ఒకటి ఎంత బలంగా ఆ రోజు నాటామంటే ఎవరు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదైనా అన్నా క్యాంటీన్ లాంటివన్నీ పీకేసే ప్రయత్నాలు చేశారు, ప్రజావేదిక లాంటివి కూల్చేసే ప్రయత్నాలు చేశారు, కానీ డ్వాక్రా సంఘాలను టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఏ రాజకీయ పార్టీలు కూడా. అంటే అంత స్ట్రాంగ్గా డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి ఈరోజు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇంతకుముందు రోడ్డు మీదకి వచ్చి బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకులో డబ్బులు ఎలా అయ్యాలో తీయాలో కూడా తెలియని మహిళ, బ్యాంకుకి నువ్వెందుకులే అని చెప్పే మనిషి, ఇంట్లోని భర్త ఈరోజు నువ్వు బ్యాంకుకి వెళ్ళి డ్వాక్రా రుణం ఇస్తున్నారంట, డ్వాక్రా రుణం కట్టాలంట, వెళ్ళి రా అని చెప్పుకునే పొజిషన్. అంటే ఈరోజు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఒకసారి చూడాలి. ఇటువంటి నేపథ్యంలో మనం కొంచెం బాధపడాల్సింది, కొంచెం ఇబ్బంది పడాల్సింది ఏంటంటే ఈ మహిళలకి సంబంధించి ఒక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలి అనుకున్న బిల్లు 30 సంవత్సరాలుగా కూడా అంటే వస్తుంది వెళ్తుంది ఏదో దోబూచులాట్లాగా ఆడి ఆఖరికి మొన్న ఇంప్లిమెంట్ అవుతుంది అని దేశంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎదురు చూసిన క్షణాన్ని కూడా ఒక్కసారిగా నీరుగార్చిన పరిస్థితి. అయితే దాన్ని ఈరోజు మహానాడు వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్, సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి గారు, మన నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద నేను మహానాడు కార్యక్రమం కూడా ప్రత్యేకంగా మహిళలకు అంకితం చేస్తున్నామని చెప్పి
ఆ మహిళలకి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చినా రాకపోయినా మా పార్టీ ఒక సిద్ధాంతం తీసుకుంటుంది. దాంట్లో మేము చట్టసభల్లో మేము ఎవరికైతే సీట్లు కేటాయిస్తామో ఆ సీట్లలో 33% రిజర్వేషన్ మేము మహిళలకు ఇస్తామని చెప్పి ధైర్యంగా అనౌన్స్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సో దీనికి నిజంగా చాలామంది అంటే లోపల లోపల ఎలా ఉన్నా బయట మాత్రం కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. కానీ నేను చెప్తున్నా, ఈరోజు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు అవనేయండి, మనం అబ్జర్వ్ చేసుకుంటే రాజకీయంగా ఫస్ట్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ మహిళల గ్రూపు ఇక్కడ పురుషుల గ్రూపు ఉందనుకోండి, అభ్యర్థి డైరెక్ట్గా వెళ్ళి మహిళ దగ్గరికి వెళ్తాడు, అమ్మ నాకు ఓటే అంటాడు, తర్వాత అయ్యా నాకు ఓటే అంటాడు. అంటే రాజకీయంగా మహిళ ఎంత వాళ్ళకి ఒక సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది మహిళ దగ్గరికి వెళ్ళేసరికి. అందులో ఒక మహిళకి చెప్తే 10 మంది మగాళ్ళతో సమానం అన్న ధ్యాస కూడా ఒక పొలిటికల్ లీడర్కి ఉంటుంది. అంటే మేము మహిళా ఓట్లతో గెలుస్తున్నామంటారు. మహిళలకు సంబంధించి అంటే మేనిఫెస్టో, ఏ పార్టీ మేనిఫెస్టో అయినా మహిళలకు సంబంధించిన మేనిఫెస్టో లేకుండా ఏ మేనిఫెస్టో కూడా ఉండదు. అంత మహిళలకి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకునే పార్టీలు ఈరోజు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి అందరూ కూడా ఇదే లైన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మహిళా రిజర్వేషన్ బిల్ వస్తుందేమో, ఆటోమేటిక్గా వస్తుందేమో. దానికి ఈరోజు తొలి అడుగు వేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా తెలుగుదేశం పార్టీని ఇంతకుముందు మహిళా అధ్యక్షురాలుగా చేసిన నేపథ్యము, అదేవిధంగా ఇప్పుడు హోంమంత్రిగా అయిన నేపథ్యం, ఇదంతా కూడా మేము కూడా ఒక గర్వపడే పరిస్థితి. అంటే చాలా సందర్భాల్లో మహిళల్ని రాజకీయంగా వాడుకున్నారు, ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు. ఈరోజు మహిళలు ఓట్లు వేయటానికే కాదు, ఓటు వేయించుకునే సత్తా కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి ఓటు వేయించుకునే కెపాసిటీ కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నేను మహిళా రిజర్వేషన్ బిల్లు మేము ఇస్తామని చెప్పి మహానాడులో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నిజంగా చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైం అందరూ కూడా ముందుకు వచ్చారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మేము అనుకున్న మహిళలు ఒక్కలే లేచి నుంచుంటారేమో చప్పట్లు కొడతా అనుకుంటే మా శ్రేణులందరూ కూడా సుమారుగా ఆన్లైన్లో వీక్షించిన దగ్గర 15 లక్షల మంది కూడా నేను దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేయాలి.